బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే కూడా ఇప్పుడు కొంతమంది ఆస్తి తగాదాలు, అన్నదమ్ములు అక్కజెల్లెల తగాదాలు, తర్వాత కోర్టు కేసులు, ఇలాంటివన్నీ తరచూ ఇప్పుడు ప్రస్తుతం అందరు ఎదుర్కొంటూ ఉన్నారనమాట. మీరు అన్నట్టుగా ఉద్యోగ రీత్యా కూడా భయంగా గడపడం, అంటే వీటికి ఏ గ్రహాలు కారణం అంటారు? చూడమ్మా, నేను గ్రహాలకు అనుకున్న మనకు ప్రపంచంలో మన జీవితంలో ఎదురయ్యేటువంటి గృహస్థాశ్రమంలో కానీ సామాజిక జీవితంలో కానీ ఎదురయ్యే సమస్యలన్నిటిని తీసుకుపోయి గ్రహాలకు ఆపాదించి గ్రహ కారకత్వాలు ఏర్పరిచారు మనోళ్ళు. గ్రహాలను బట్టి ఈ కారకత్వాలు చెప్పలేదు. నేను అనుకుంటా మన శాస్త్రకారకులు ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మంచి చెడు అన్నిటికి సంబంధించిన మేళవింపంతా కూడా దీన్ని ఫిక్సేషన్ చేశారు. దీనికి వీడి ఇండికేషన్ కావచ్చు. గ్రహాలన్నీ ఆ లక్షణాలతో పుట్టవవి, కానీ ఆ లక్షణాలు ఆపాదించబడతాయి. ఈ లక్షణాలు ఆ గ్రహాలకు ఆపాదించబడచ్చు. ఇప్పుడు సపోజు కనిష్ట సోదరుడు అంటే కుజుని తీసుకున్నాం, అవును. జ్యేష్ఠ సోదరుడు అంటే గురువుని తీసుకున్నాం. అంటే జ్యేష్ఠ సోదరుడితో ఏర్పడుతున్న సమస్యలు మనకు ఉన్నాయి అంటే గురుగ్రహం యొక్క ప్రభావాన్ని చూడాలి మనం, లేదా వాడి జాతక రీత్యా లాభస్థానాన్ని చూడాలి. అలాగే చిన్న తమ్ముడితోటి తనకన్నా చిన్నవాడితో సమస్యలు వస్తున్నాయి, వాడితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంటే కుజగ్రహాన్ని చూడాలి, లేదా వాడి యొక్క జాతక రీత్యా తృతీయ స్థానాన్ని చూడాలి. ఇట్లా మన వాళ్ళు జాతకాలను అట్లా విశ్లేషించారు. కానీ ఆ గ్రహాలకు అన్ని కారకత్వాలన్నీ మనం ఆపాదించే అట్లా కాదు, ఈ కారకత్వాలకు అవి ఇది కావచ్చు అని ఉన్నదన్నమాట. ఓకే గురుగారు, ఒక ప్రశ్న ఏంటంటే లాభస్థానంలో శుభగ్రహం ఉన్నా పాపగ్రహం ఉన్నా లాభమే ఇస్తుందంటారు, ఎంతవరకు నిజమంటారు? లాభస్థానంలో సర్వే గ్రహ శుభ ఏకాదశ స్థాన శుభఫలదాహ అని అన్నారు. అన్ని గ్రహాలు లాభంలో ఉంటే మంచిదే అనేది. అంటే ఈ లాభంలో ఏమైందంటే కేంద్రాలు కోణాలు ఉపచయాలు అని మనం ఎట్లయితే రాసులను విభజించామో ఇది ఏది కాకుండా కన్నా కొంత విశేషంగా లాభంలో ఉంటుంది, లాభస్థానంలో ఉంటుంది అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాస్తవంగా లాభస్థానంలో కారకత్వాలు అన్నీ వస్తున్నాయి. లగ్నంలో ఎన్ని ఉంటాయో ఇంచుమించు లాభస్థానంలో కూడా అంత కారకత్వాలు వస్తాయి. ఒకటి విశేషంగా వచ్చేది ఏంటంటే శ్వశుర, పిల్లనిచ్చే మామ వస్తున్నాడు లాభస్థానంలో. ఇప్పుడు లాభస్థానంలోకి రాహు మారాడు అనుకోండి, ఉదాహరణకు ఇప్పుడు మీన లగ్నం వారికి రాహు 12వ స్థానం అవుతుంది. ఇక్కడ గోబా జీగజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం అన్నాడు. అంటే రాహు 11వ స్థానంలో ఉంటే ఏం చేస్తాడా అంటే అభివృద్ధి చేస్తాడు, స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తాడు, శుభకార్యాలను చేయిస్తాడు, జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురాగలుగుతాడు. కాబట్టి మరి మిగతా అన్ని వాడిని ఈతి బాధలు ఉన్నా, వాడి మనసులో ఎంత బాధ ఉన్నా ఈ లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సామాజిక జీవితంలో నీకు చెడుపు లేదు, సామాజిక గౌరవం ఉంది అని చెప్పాలి మేషరాశి వాళ్ళకు. ఓకే, అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు మీన లగ్నం వారికి రాహు అనేవాడు 12వ స్థానం అవుతున్నాడు, కానీ సహజంగా చూసుకుంటేనేమో రాహు లాభస్థానంలో ఉన్నాడు. అప్పుడు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తాడు అని? మీనరాశికి 12వ స్థానము, రాహు 12వ స్థానం, జన్మం నుంచి దీంట్లోకి వచ్చాడు కదా, జన్మంలో శని ఉన్నాడు కదా. అవును. ఇక రేపు కర్కాటకంలో 4వ గురువు 5వ గురువు, ఎక్కడ గురువు ఉన్నా ఎవరున్నా ఏ గ్రహం ఎక్కడ ఉన్నా, ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళు నడి వయసు జాతకులైతే, నడి వయసు అంటే 50 పైన ఉన్నోళ్ళు అయితే, స్థిర చరాస్తులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో ఏదో ఒక దగ్గర వాడు కంక్లూడ్ చేసుకోవడానికి సిద్ధపడాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అంటే ఎవరన్నా అట్లని కాదు, తన ఆరోగ్య విషయంలో అయినా ఇది లాంగ్ రన్లో చూపిస్తాయి కదా వీటివన్నిటికీ, ఇమ్మీడియట్గా అందులో ఉన్నది కాదు, అట్లా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సామాన్యంగా శత్రుబాధలు రుణ బాధలతో పాటు కొద్దిగా నేత్ర పీడలు పెడతాడు ఈ రాహు 12వ. అనారోగ్యాలను శస్త్రచికిత్సలను కూడా చేయించవచ్చు. అయితే ఇప్పుడు మీనరాశి వారికి రాహుతో ఉన్న ఇబ్బంది ఎప్పుడు అంటే రేపు 18 నుంచే వస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఈ కుజుడు 12ంటికి వస్తాడు మళ్ళా, అంటే కుంభంలోకి వస్తాడు.
ఆయన ఇవన్నీ తిరిగి కుంభంలోకి వచ్చినప్పుడు కుంభంలో కుజర్ రాహులు కలిసినప్పుడు మీనరాశి వాళ్ళ యొక్క వైపరీత్యం ఎట్లుంటుంది అప్పుడు చూసి అప్పుడు చెప్పాలి వాళ్ళకి ఏదైనా పరిహారాల విషయంలో. అంటే టాప్లో ఉంటుందంటారు ఇబ్బందులు. అప్పుడు కొద్ది కాలం ఆ కుజుడు దాంట్లో ఉన్నంత వరకు. ఇప్పుడు కుజరాహువులు ఇప్పుడు కుంభంలో ఉన్నప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దానికి ఆపోజిట్లో ఏ రాశుల వారికి ఇంకా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటారు? రాహు కుంభంలో ఉన్న రాహు కుజుడు కుంభంలో ఉన్నప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఎట్లెట్లా ఉంటుంది అనేది దీంట్లో మీకు సాధారణంగా చెప్తున్నాను కదా. సింహరాశి ఒకటి వస్తుంది, కన్యా రాశికి చాలా బెనిఫిట్. తర్వాత మిథున రాశికి, సింహ మిథునాలు మీనం, కొంతవరకు వృశ్చికానికి స్వగ్రహ అంటే ఇంటికి సంబంధం కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది రావచ్చు వృశ్చికానికి అంతే కొద్దిగా. కానీ మెయిన్గా వ్యవహారాల ఇబ్బంది సింహానికి కుంభానికి ఎక్కువ కనబడుతుంది. అంటే ఇప్పుడు లాభస్థానంలో కుజ రాహువులు ఉన్నప్పుడు, లాభస్థానంలో కుజరాహులు ఓకే, లాభస్థానం కాదు కుంభంలో కుజరాహుల కలయిక మిగతా రాసుల వారికి అని చెప్పేటప్పుడు ఓకే సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి కొద్దిగా వాళ్ళ మీద కొద్దిగా స్ట్రెస్ పడుతుంది. For more videos like this, subscribe Big TV channel.